మామూలు కాదు. కాంగ్రెస్ నాయకులకు రైతు బంధు అడిగితే కోపం వస్తుంది, కాంగ్రెస్ నాయకులకు కరెంట్ ఏది సార్ అంటే కోపం వస్తుంది, కాంగ్రెస్ నాయకులకు మీరు ఇచ్చేటువంటి హామీలోని ఏవి సార్ అని చెప్పేసి మనకు గుర్తు చేస్తే కోపం వస్తుంది. ఇప్పుడు ఏకంగా వీళ్ళు చెప్పులు తీసుకొని కొడతామనే కాడికి వచ్చింది కథ. సో కాబట్టి ఒకసారి దాని గురించే ప్రధానంగా మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇవాళ మిగతా పత్రికల్లో ప్రధాన పత్రికలన్నీ కూడా కాళేశ్వరం మీద మళ్ళీ ఈకలు వీకేటువంటి కార్యక్రమాలు ఇవి యాస్ట్గా కొనసాగుతూనే ఉంటాయి. అయితే రెండు పత్రికలు నేను కంపేర్ చేస్తూ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో అలాగే ఫస్ట్ మన పేపర్లో ఉన్నటువంటి వార్తను చూద్దాం. వీళ్ళు చూడండి, రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానంటూ ఇటీవలే కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న కామెంట్. పెట్టుబడి సాయంపై అసహనంతో కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు డిసెంబర్ 9నే ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 11 నుంచి రైతుల అకౌంట్లో పడిపోతాయంటూ ప్రకటన చేశారు. నెలన్నర గడిచినా రైతుల ఖాతాల్లో పడని పైకం. ఇంకెప్పుడు ఇస్తారని అన్నదాతల నుంచి ప్రశ్నలు. రైతుల ప్రశ్నలతో కాంగ్రెస్ నేతల అసహనం. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటూ వ్యాఖ్యలు. లీడర్ల కామెంట్తో బగ్గుమంటున్న రైతాంగం. చూడండి ఎట్లా ఉందో. రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం నిలవదని పెద్దలు చెప్తుంటారు. రైతు దేశానికి వెన్నెముక. రైతు 6 గాలం కష్టపడితేనే దేశంలోని ప్రజలకు 4 మెతుకులు నోట్లోకి పోతాయి. లేకపోతే ఎంతటి ధనవంతుడైనా పస్తులుండాల్సిందే. అలాంటి రైతుని ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలి. ప్రతిరోజు అన్నం తినే ముందు ఆ అన్నదాతలను గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలి, వారిని సత్కరించాలి. కానీ ప్రస్తుత పాలకులు మాత్రం రైతును ఏడిపించడమే కాదు, అవమానిస్తున్నారు. రైతు బంధు రాలేదని అడిగిన పాపానికి రైతన్నను చెప్పుతో కొట్టాలంటూ స్వయంగా రాష్ట్ర మంత్రి మాట్లాడడం ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అంశం. ఇక చూడండి, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతి భ్రమించిందో లేకపోతే ఉన్నమతి పోయిందో మంత్రి అయినాక, లేకపోతే జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఏది పడుతుంది. ఇక నేను మంత్రిని, నా నోటికి ఏది అదుపు లేదు, నేను ఏదైనా మాట్లాడతానటువంటి అహంకారం ఆయన మాటల్లో కనపడతా ఉంది. రైతుల గురించి అడిగితే రైతు బంధు ఏది సార్ అని అడిగితే అట్లా రాలేదన్న వారిని చెప్పు తీసుకొని కొట్టండి అని అంటారు. అంటే ఎంతమందిని చెప్పు తీసుకొని కొడతారు మీరు? లేదనుకుంటే మీరే ఇది రైతుల దగ్గరికి పోయి అడిగితే రైతులే మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతారు అనేది ఆలోచించుకోవాలి. ఒకసారి నేను ఏమన్నాడు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇగో ఇది చూడండి ఏమన్నాడు. ఉన్నవారు మీరు చెప్పుతూ ఉండండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మళ్ళీ అది కూడా పెట్టట్లని ఇది ఈయన ఏమంటాడు ఒకసారి మళ్ళీ వినండి. అన్నవారు మీరు చెప్పుతూ ఉండండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. ఒక మిత్రుడు పెట్టిండు, శంకరన్న నేను సాక్షాత్తు ఒక రైతును, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలా మాట్లాడే వీడియో మీ ఛానల్లో చూశాను, ఏడుపు వచ్చింది అంట. ఒక రైతుకు వస్తున్నటువంటి సమాధానం ఇది. మిస్టర్ వెంకటరెడ్డి, నిజంగా నీకు సోయి ఉంటే, నువ్వు ఒక నిజంగా రైతు కుటుంబంలోనే పుట్టి ఉంటే వెంటనే తెలంగాణ రైతాంగానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. లేదనుకుంటే బిడ్డ నువ్వు గిట్ట నోటికొచ్చాడు మాట్లాడితే ఇదే తెలంగాణ రైతులు, ఇదే నల్గొండ రైతులు నిన్ను ఉరికించుకొచ్చేటువంటి రోజులు కూడా వస్తాయి. నువ్వు ఒక మంత్రి అయితే ఏమో ఊసిపడ్డ నక్కవా? పైకెళ్ళి ఊసిపడ్డ నక్కవానే వెంకటయ్య? మరీ మీకు అధికారం రాగానే మీకు మరి అహంకారం మీ నెత్తికెక్కిపోయింది. కాంగ్రెస్ వాళ్లకు మరి ఇదేందో అర్థం కావట్లేదు. ఎవరు ఏమి అడగకూడదంట, అడిగితే చెప్పు తీసుకొని కొడతారంట. చెప్పు తీసుకొని కొట్టుడేంది మీరు? ఎవరిని చెప్పు తీసుకొని ఎవరిని కొట్టాలి? రైతు బంధు రాలేదని అడిగితే ఇదే సన్నాసులు కదా, మీరే కదా నవంబర్ 27 తారీఖు నాడు రైతు బంధు పైసలు వేస్తాము అని చెప్పేసి గత పాలకులు చెప్తే వీళ్ళు ఇప్పుడు వేయకూడదు, వేస్తే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి పోయి ఈసీకి కంప్లైంట్ చేసింది ఇదే కాంగ్రెస్ సన్నాసులు కదా. మళ్ళీ ఇలా మంత్రులు అయినాక రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పు తీసుకొని కొడతా అంట. ఇప్పటిదాకా ఎంతమందికి పడ్డదే? 2 ఎకరాల 10 గుంటలు ఉన్నటువంటి వాళ్ళ వరకు నిన్నటి వరకు పడ్డది. అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో పడలే. ఎప్పుడు వీళ్ళు డిసెంబర్ 12 తారీఖు నాడు చెప్పిర్రు. వీళ్ళ ముఖ్యమంత్రి ఏమో ఎన్నికల ప్రచారంలో డిసెంబర్ 9 తారీఖు నాడే ఇస్తాడు. సరే అది అయిపోయింది. డిసెంబర్ 7 నాడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. దాని తర్వాత డిసెంబర్ 12 తారీఖు నాడు మేము రైతుల అకౌంట్లో రైతు బంధు వేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా ఇంకా పూర్తి స్థాయిలో పడలే. ఎక్కడ డిసెంబర్ 12 తారీఖు, ఎక్కడి ఈ జనవరి 24వ తారీఖు, నెల 15 రోజులు అవుతుంది ఇవాళకి. మీరు చెప్పి కూడా నెల 15 రోజులు వేస్తూనే ఉంటారా? ఇంకా
సోయి ఉండాలి కదా కొంచెమైనా. ఆ 7,700 కోట్లు ఎవడు తిన్నాడు? నువ్వు తిన్నావా, లేకపోతే నీ సహచర మంత్రులు తిన్నారా? ఏ కాంట్రాక్టర్ మంత్రులు తిన్నాడు? దానికి సమాధానం చెప్పు. ఎంత అప్పులు తెచ్చారు తెలుసా ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రానికి? వీళ్ళు వచ్చిన కాడ నుంచే దాదాపు 10,000 కోట్ల అప్పు తెచ్చారు. మరి అవన్నీ ఎక్కడ పోయినాయి పైసలు? ఎవడు తిన్నాడు? గత పాలకులు పెట్టేటువంటి 7,700 కోట్లు, కేంద్రంకి వెళ్ళి వచ్చినటువంటి 1,533 కోట్లు, మీరు తెచ్చినటువంటి అప్పులు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఎవడు తిన్నాడు? మళ్ళీ ఏమంటే అంటే సిగ్గు లేకుండా మాకు గింత కూడా మీకు ఏమనిపిస్తుందో అనిపించదో నాకు అర్థం కాదు. అంటే మొత్తం ఆగం చేసిపోయారు. మొత్తం ఆగం చేసిపోతే మరి వాళ్ళెట నడిపారు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల రైతు బంధు స్టార్ట్ చేసిన కాడ నుంచి 2018 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా గింత కాలము 2 నెలల పాటు ఇచ్చుకుంటూ పోలే కదా రైతు బంధు. ఎప్పుడు కూడా ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు లోపల ఉన్నటువంటి వాళ్ళకు మొత్తం వారం రోజులలో ఫినిష్ అయిపోయేది. కానీ మీరు అది ఇంకా నెల 15 రోజులు నాల్చిరు. ఇంకా కూడా వీళ్ళు మార్చి ఎండింగ్ దాకా వేస్తూనే ఉంటారు. అప్పుడు కొన్ని పిల్లికి బిచ్చం వేసినట్టు నువ్వు ఇచ్చే పైసలు ఇంట్రెస్ట్ సరిపోతలేవు రైతులకు. ఇప్పటికే తెచ్చుకున్నారు అప్పులు. కాబట్టి ఈ మాటలకు నువ్వు వెనక్కి తీసుకోవాలి 100%. అన్నవారు మీరు చెప్పుతూ ఉండండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. ఇది అన్నవారిని చెప్పు తీసుకొని కొట్టాలి. రైతు బంధు రాలేదు అని ఎవరైనా అడిగితే వెంటనే చెప్పు తీసుకొని కొట్టాలి. ఇది మన మంత్రి గారు చెప్తున్నటువంటి మాట. ఈ బుక్కని ఎవరు కూడా రాయలేదబ్బా. మరేదో దుర్మార్గం అంటే ఇంత పెద్ద మాట అంటే ఈ పత్రికలు చూడండి దరిద్రం. ఈ పత్రికలు పాడుగాను. ఇగో ఈ పత్రికలను ఏం చేయాలి? తలగబెడదామా వీటిని, లేకపోతే మొత్తానికి దీనిని బహిష్కరిద్దామా తెలంగాణ సమాజం నుంచి? ఈ విషయాన్ని ఏ పత్రిక కూడా రాయాలి అసలు. ఈ 3 పత్రికలు ఈ సన్నాసులకు కన్ను కనపడలేదు. ఈయన మాట్లాడే మాటలు ఎక్కడ కూడా చెవులింపలే. ఇగో ఈ నోరేసుకొని ఎట్లా మాట్లాడింది చూడు, బొబ్బరు అనుకుంటా. సో ఇవి మాత్రం ఎక్కడ కూడా ఎవరికి వినపడలే. ఈనాడోనికి వినపడలే, ఆంధ్రజ్యోతానికి వినపడలే, వెలుగువానికి వినపడలే. రాయలే ఆ పత్రికలు, రాయవు కూడా. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం. రాష్ట్రంలోని వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తీవ్ర అసహనంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి నిదర్శనం. మరీ ముఖ్యంగా రైతుల విషయంలో కాంగ్రెస్ నాయకులు మరీ దిగజారి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తారని రైతులు అడగడం పైన ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ప్రచార కన్వీనర్ తీర్మానం వలన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పడలేదు అంటే చెప్పుతో కొడతానని రైతులను బెదిరించాడు. ఇప్పుడు స్వయంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే మాట అన్నారు. రైతు బంధు రాలేదు అన్నోటిని చెప్పుతో కొట్టండి అంటూ మీడియా ముందే మాట్లాడారు. మీకు అంత అహంకారం నెత్తికెక్కినాది. వచ్చి 4 రోజులు కాకముందు 2 నెలలు కాకముందుకే అప్పుడే రైతులను చెప్పులు తీసుకొని కొడతారు. మీరు అడిగిన వాళ్ళని చెప్పులు తీసుకొని కొడతారు. ఎక్కదొక్క మాట్లాడితే కేసులు పెడతారు, బెదిరింపులకు పాల్పడతారు. మీరు చేసేటివి ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఎవని ఇందిరమ్మ రాజ్యము, ఎవని ప్రజాపాలన, ఎవనికి వచ్చిందిరా ఇదంతా? ఏడికెళ్ళి మోపారు మీరంతా మాకు. తెలంగాణ రాష్ట్రం ఎన్నేళ్ళు చేసుకున్నటువంటి పాపం, మన ప్రజలు చేసుకున్నటువంటి పాపం. ఈ దరిద్రం తీసుకొచ్చుకొని మనం ఎత్తిమే పెట్టుకున్నాం మనం. వాస్తవానికి రాష్ట్రంలో రైతు బంధు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే లక్షలాది మంది రైతులు రైతు బంధు డబ్బులు అకౌంట్లో పడలేదు. గత ప్రభుత్వ హయాంలో యాసంగికి సంబంధించిన రైతు బంధు డబ్బులు డిసెంబర్ నెలలోనే అకౌంట్లో పడేటివి. కానీ ఈసారి ఇప్పటి వరకు రాలేదు. అధికారంలోకి రాగానే ఏడాదికి 15,000 ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. అధికారంలోకి రాగానే డిసెంబరు 9న రైతు బంధు ఇచ్చేస్తాము, రుణమాఫీ చేసేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో చెప్పుకుంది. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ఈ సీజన్కు గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే 5,000 ఇస్తామని అధికారంలోకి రాగానే మాట మార్చిరు. డిసెంబర్ 11న వ్యవసాయ శాఖ పైన సమీక్ష చేసిన ముఖ్యమంత్రి అదే రోజు నుంచి రైతు బంధు డబ్బులు అకౌంట్ వేస్తామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఇప్పటికి రాలేదు. ఇప్పటికీ నెల 15 రోజులు అవుతుంది రైతు బంధు పైసలు వేయక. ఇంకా ఇది ఇట్లా వేయలే. కానీ ఇంకా ఈ సొక్కం పూస ఏమంటాడు ఇక్కడ చూపిస్తా చూడండి. ఈయనకి ఇది ఏనిక చేత కాదు. కానీ ఇగో ఈ సొక్కం పూసనే, ఈ మా నల్గొండలో ఉన్నటువంటి సొక్కం పూస ఇది. ఫ్రీ కరెంటు 500 రూపాయలకే గ్యాసు వచ్చే నెల నుంచే అంట. ఏది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కేసీఆర్ నిర్వాహకం వల్లనే హామీల అమలు లేట్ అవుతుంది. రేపో మాపో కేటీఆర్ కవిత జైలుకు పోతారు. జగదీష్ రెడ్డి సహా తప్పు చేసిన అందరికీ జైల్లో వేస్తాము. మేము వచ్చి 47 రోజులే బీఆర్ఎస్ నేతలకు ఓపిక లేకుంటే ఎట్లా? కేటీఆర్ హరీష్ రావు సందేశాలు మంచి డాక్టర్కు చూపించుకోవాలని చెప్పేసి కామెంట్ చేసిండు. ఈయన రైతు బంధు ఏమంటే చేత కాదు, రైతు బంధు ఏమని అడిగినందుకు చెప్పుతోని కొడతా అని చెప్తాడు ఈ మహానుభావుడు. కానీ వచ్చే నెల నుంచి ఫిబ్రవరి నుంచి అంట ఫ్రీ కరెంట్ ఇస్తాడంట, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తాడంట. నువ్వేంద్ర నాయన ఏకంగా డైరెక్ట్ నీ ముఖ్యమంత్రి చెప్పిండు పిసిసి అధ్యక్షునిగా. అక్కలారా అమ్మలారా వచ్చే నెల నుంచి మీరు ఎవ్వరు కరెంటు బిల్లు కట్టకూరి అని చెప్పిండు. ఈయన కూడా చెప్పిండు. ఇంకా నువ్వే చెప్తేవి సిగ్గు లేకుండా. ఏమని చెప్పినావు? నవంబర్ నెలకు కూడా మీరు బిల్లు కట్టకూరి, మేము రాగానే డిసెంబర్ 3 తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది, 9 తారీఖు నాడు ప్రభుత్వం వస్తుంది, మేమే అది కూడా రద్దు చేస్తున్నాం అని చెప్పేసి నువ్వే మాట్లాడినావు. ఆ బయట కూడా చూపిస్తా. మరి ఆ మాట నువ్వే అంటే వేయాలా? మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి అంటున్నావు. మరి ఫిబ్రవరిలో ఏం ముహూర్తాలు బాగాలేవా ఇప్పుడు ఇస్తాందుకు? ఇదే కదా ఎదుడు నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి. వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది, 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది. 9కి మన గవర్నమెంట్ నవంబర్ బిల్లు ఎవరు కట్టద్దు వస్తే వెంకటరెడ్డి గారు చెప్పండి కట్టద్దు అని చెప్పి మీరు బాగా అర్థం చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాము. మరి ఈ మాట చెప్పింది ఎవరు? ఈ మాట చెప్పింది ఎవరు? ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాము, నవంబర్ నెలలో కూడా కట్టొద్దు అని చెప్పేసి ఎన్నికల ప్రచారం చెప్పింది ఈ తలకాయ, ఈ మూతి, ఈ ముక్కు ఎవరు చెప్పండి? వెంకటరెడ్డే కదా ఇది, వెంకటేనే కదా అయినా. మళ్ళీ ఈయన ఇప్పుడు కథ పాలకుల వల్లనే మేము చేయలేకపోతున్నాము అని చెప్పేసి అంటాడు. బిల్లు సంగతి ఏందయ్యా వెంకటయ్య అంటే, మేము గత పాలకుల వల్లనే చేయలేకపోతున్నాము, మాకు చేతనైతే లేదు, మేము చేతగాని వాళ్ళము అని చెప్తున్నాడు. మరి ఇది చేత కాదు కానీ వచ్చే నెల నుంచి అంట ఫ్రీ కరెంట్ ఇస్తారంట, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తారంట. చూద్దాం ఎంత దూరం లేదు కదా, ఇంకొక 6 రోజులు పోతే ఈ నెల అయిపోతుంది, ఫిబ్రవరి వస్తుంది. మళ్ళీ దొరుకుతావు నువ్వు. ఫ్రీ కరెంటు రాకపోయినా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ రాకపోయినా నేను ఉతికి ఆరేస్తాం. మేము 200% ఉతికి ఆరేస్తాం. ప్రజలకు 100% వాస్తవాలు చెప్తాం. ఒకవేళ రాకపోతే అప్పటి నుంచి ఉంటుంది, నీకు క్లిప్ సేవ్ అయి ఉంటుంది. 100% వచ్చే నెల నుంచి ఫిబ్రవరి నుంచి 500 రూపాయలకు కరెంట్ రాకపోయినా, ఫ్రీ కరెంట్ రాకపోయినా 100% వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఇక ఇప్పుడు ఈ డ్రామా ఏంటంటే ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. సో కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి మేము ఇది చేయలేకపోయినాం అనేటువంటి డ్రామాలు వద్దు. మీకు కావాలంటే వచ్చే నెల నుంచి మేము ఇది అమలు చేస్తామని ఒక జీవో ఇవ్వండి ఇప్పుడే. ఏం మేము ఆగుతాం అప్పటిదాకా, వచ్చే నెల దాకా. అది చేయకుండా ఇప్పుడు ఒక డ్రామా చేసేటువంటి ప్రయత్నం ఏడుకో అవసరం లేదు. మీకు మీరే గోతు అనుకుంటారు. 100% దొరుకుతారు.